హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాదితో పాటుగా మా పెళ్లి రోజు కూడా అండి. నిన్నైతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను నేను. ఇంక ఈరోజు మార్నింగే నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయానండి. ఇంక మా వారైతే మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళారు ఉగాది పచ్చడి తీసుకురావడానికి. నేనైతే ఇంట్లో ఏమీ చేయట్లేదండి. ఇంకా అత్తయ్య గారు కొంచెం ఉగాది పచ్చడి ఇస్తానన్నారు. దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఉగాది పచ్చడి పెట్టుకొని పూజ అయితే చేసేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అమ్మ వాళ్ళ పుట్టింటి సత్తమ్మ తల్లి సంబరం అండి, అక్కడికైతే వెళ్తున్నాము. వీడియో కంటిన్యూ అవుతుంది. ఇంకా నైటే బయట అంతా క్లీన్ చేసేసుకున్నానండి. మామిడి తోరణాలు అయితే పెట్టేశారు మా వారు మార్నింగే. మా చెట్టుకైతే రోజు వచ్చింది. వాతావరణం అయితే ప్రస్తుతానికి చల్లగా ఉందండి. తర్వాత ఎలా ఉంటుందో. జస్వి అయితే ఇంకా లేవలేదండి. ఇప్పుడు నేను గడపకి తులసమ్మకి బొట్లు అయితే పెట్టేసుకుంటాను. జస్వి ఇంకా లేవలేదండి, ఇప్పుడే లేచింది. గుడ్ మార్నింగ్ నాన్న. మా జస్వి నవ్వుతూ నిద్రలేస్తుందండి, అస్సలు ఏడవదు. జస్వి గుడ్ మార్నింగ్ నాన్న, హ్యాపీ ఉగాది. నానమ్మ ఇంటికి వెళ్ళొచ్చులేగు నానమ్మ. ఇంక జస్వి అయితే నిద్ర లేచిందండి. నేను పూజ అయితే చేసేసుకుంటాను. ఇంకా తులసమ్మకి అయితే బొట్లు పెట్టేశానండి. గుమ్మం దగ్గర కూడా పెట్టేశాను. ఇంకా జస్వి నిద్ర లేచింది కదండి. మా వారు కూడా మా అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి వచ్చేసారు. ఇంకా కొంతసేపు వెళ్ళి మంచం మీద పడుకొని ఇంకా అలా కబుర్లు అయితే చెప్పుకున్నారండి. నేనైతే పూజకి రెడీ చేసుకున్నాను. మార్నింగే వేయాలి మర్చిపోయాను. ఇంకా దేవుడి దగ్గర అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పూలది సర్దుకొని పూజ చేసేసుకోవడమేనండి. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. అందరికీ ఇంకొకసారి హ్యాపీ ఉగాది. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా జస్వికి అయితే తలస్నానం చేయించేసాను. మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దండం పెట్టేసుకున్నారు. ఇంకా మా వారు జస్వి అయితే స్వీట్స్ తీసుకురావడానికి వెళ్తున్నారండి. లోపైతే నేను రెడీ అవుతాను. ఫైనల్గా నేను రెడీ అయిపోయానండి. ఇంకా కిందకైతే వెళ్తున్నాను. జస్వి పాప మా వారు అయితే కింద ఉన్నారండి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి అత్తయ్య గారి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే దర్శనం చేసుకొని కొంతసేపు కూర్చొని తర్వాత పక్కనే ఉన్న బాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి. మా పెళ్లి రోజు గురువారం పడింది. ఇంకా బాబా టెంపుల్ తీస్తారు కదండి, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. మా పెళ్ళి కూడా గురువారమే జరిగిందండి. ఇన్ని రోజుల తర్వాత మా పెళ్లి రోజు కూడా గురువారం వచ్చింది. ఇంకా లోపలికైతే వెళ్ళి దర్శనం చేసేసుకున్నామండి. బయటకు వచ్చిన తర్వాత వీడియో అయితే తీశాను. ఇంకా దర్శనం చేసుకొని మా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. మేము పట్టుకెళ్ళిన స్వీట్స్ అయితే దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి దండం పెట్టుకున్నామండి. మా వారు, నేను, మా జస్వి. ఇంకా ఆ రోజే మా అత్తయ్య గారు నూకాంబిక అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టారండి. ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఒకసారి ముగ్గురం కలిసి. ఇంకా మా జస్వి పాప మంచిగా దండం పెడుతుందండి. దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మా అత్తయ్య గారి చేత మావయ్య గారి చేత అక్షింతలు అయితే వేయించేసుకున్నామండి. ఇంక ఇక్కడ మావయ్య గారు తనకి టిఫిన్ అయితే తినిపిస్తున్నారు. ఇంక మా వారైతే ఆఫీస్కి వెళ్ళాలండి. ఇంక మా వారికి మా అత్తయ్య గారు టిఫిన్ అయితే పెట్టేశారు. తర్వాత నేనైతే తినేసానండి. గారెలు వేశారు. టిఫిన్ అయితే చేసేసి మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా అపార్ట్మెంట్లో ఈ అమ్మాయి మధు అండి తిన పేరు. జస్విని ఎప్పుడు వచ్చినా ఎత్తుకుంటారు. వాళ్ళ అమ్మగారు తను బాగా చూస్తారు జస్విని. ఈ ముగ్గు కూడా తనే వేసిందండి, చాలా బాగుంది కదా, అందుకే వీడియో తీశాను. ఇంకా మా జస్వి కూడా వచ్చేసిందండి. నాకు కూడా విచిత్రంగా చూస్తుంది ముగ్గుని.
ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ స్వీట్స్ అయితే ఇచ్చేసి ఇంకా మా ఇంటికైతే వచ్చేసానండి. అత్తయ్య గారు టీ పెట్టారు. టీ అయితే తాగేసాము. ఈలోపు మా ఆడపడుచు మా చాతు వచ్చారండి. ఇంక జశ్వి అప్పటి వరకు డల్గా ఉంది. చాతు వచ్చిన తర్వాత ఇంకా తనతో అయితే ఆడుకుందండి. ఇక్కడ ఫ్రిడ్జ్లోంచి అయితే గ్రేప్స్ తీసేసింది. తీసేసి వాళ్ళ నానమ్మకి వాళ్ళ అక్కకి తినిపిస్తుంది. అది మాత్రం తిందండి. మనకే తినిపిస్తుంది. ఏ ఫ్రూట్స్ తిందండి ఎంత ట్రై చేసినా. ఇప్పుడు కొంచెం స్కూల్లో వేసిన తర్వాత పర్వాలేదు, యాపిల్ తింటుంది. మిగతావేమీ ఇంకా అలవాటు అవ్వలేదండి. ఎప్పటికి అలవాటు అవుతుందో. బనానా కూడా తినేదండి చిన్నప్పుడు, ఇప్పుడు అది కూడా తినట్లేదు బనానా. మెల్లిగా అన్నీ అలవాటు చేస్తున్నానండి. పాలైతే అస్సలు తాగడం లేదు. ఇంకా వంట అయితే అయిపోయిందండి. ఈరోజు స్పెషల్స్ వైట్ రైసు, పప్పు టమోటో, వడియాలు, అప్పడాలు అండి. పెరుగు సింపుల్గా అయితే చేసేసారు. ఏమీ తినం కదండి, ఇంకా సింపుల్గా అయితే చేసేసారు మా అత్తయ్య గారు. ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా మా ఇంటికైతే బయలుదేరిపోయామండి. మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చారు. ఇంకా మార్నింగ్ నుంచి హ్యాపీ యానివర్సరీ చెప్పలేదు మా వారికి. ఇంకా హ్యాపీ యానివర్సరీ చెప్తున్నారనమాట. మార్నింగే చెప్పాను, ఇంకా మళ్ళీ చెప్పలేదు. ఇంకా వెళ్ళిపోతున్నాం కదండి ఊరు, ఇంకా అందుకే చెప్పాను. ఇంకా రెడీ అయిపోయామండి. మా వారైతే కిందే ఉన్నారు. నేను బ్యాగ్ తీసుకొని పైకి వచ్చి అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. శారీతో జశ్వితో వెళ్ళడం కుదరదండి నాకు. ఇంకా డ్రెస్ అయితే వేసేసుకొని లగేజ్ అయితే సర్దేశానండి. ఇంకా మా ఊరు స్వీట్స్ పట్టుకెళ్ళాలి కదండి. కోటయ్య స్వీట్స్ దగ్గర ఆగి మా వారైతే స్వీట్స్ అయితే తీసుకున్నారండి. బయట అయితే వెయిట్ చేసాం జశ్వి నేను. ఇంకా బస్సు అయితే వచ్చేసిందండి. బస్సు అయితే ఎక్కేసాము. జశ్వి కాకినాడలో పడుకుందండి. మండపేట వెళ్ళేంత వరకు లేవలేదు. మంచిగా పడుకుని పోయింది. మార్నింగే లేపేశాను కదా, 6:30కే లేచిందండి ఈరోజు. నేను వీడియో తీస్తుండగా జశ్వి లేవలేదు అని చెప్పాను కదండి. ఇంకా నా వాయిస్ విని లేచిపోయింది అప్పుడు. ఇంకా అప్పటి నుంచి పడుకోలేదు. ఇంకా మంచిగా మండపేట వెళ్ళేంత వరకు లేవలేదండి. హ్యాపీగా పడుకుంది. అస్సలు విసిపించలేదు. స్వీట్స్ తీసుకున్నాం కదండి, ఆయన పాలకోవా ఇచ్చారు. అది తినలేదండి, పడుకుని పాడేసింది. ఇంకా మండపేట అయితే వచ్చేసానండి. ఇంకా అమ్మ నేను జశ్వి కలిసి ఇంటికైతే వెళ్ళాము. మా తమ్ముడు అయితే రాలేదండి, వాడికి అస్సలు ఖాళీ లేదు. ఇంకా అమ్మ నాన్న వచ్చి నన్ను బస్సు అయితే దింపారు. ఇంక ఇంటికైతే వెళ్ళామండి. తర్వాత నేను అమ్మ జశ్వి అయితే బయలుదేరి మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారికి గాజులు కావాలంటే గాజులు అయితే తీసుకుంటున్నామండి. జశ్వికి చాలా ఎండగా ఉంది. ఇంకా పక్కన షాప్లో కూర్చోబెట్టానండి జశ్విని. మేము కలిసి మా చిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. నేను అమ్మ కలిపి. మా పెద్దమ్మ వాళ్ళది కిరాణా షాప్ అన్నమాట. ఇంకా వెళ్ళగానే డ్రింకులు ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసేసింది. ఇంకా అక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయి ఫుల్గా స్నానాలు అవి చేసేసి ఫ్రెష్ అయిపోయి మంచిగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి, కపిలేశ్వరపురం. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఫుల్గా చుట్టాలతో అందరూ వచ్చేసి ఉన్నారండి. ఫుల్ హడావుడు అన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఇంకా మా అన్నయ్యలు అయితే జశ్విని ఎత్తుకొని మంచిగా ఆడిపించారండి. మేము వెళ్ళగానే అందరూ వచ్చేసారు. ఇంకా పెళ్లి రోజు కదండి, మా పెద్దమ్మ వాళ్ళకి నాగమ్మ తల్లి గద్దె అయితే ఉంటుందండి. ఇలాగా వీరన్న బాబు గద్దె కలిపి 2 ఉంటాయండి. ఇంకా శారీ అయితే తీసుకెళ్ళాము. శారీ పెట్టేసి ఇంకా స్వీట్స్ కూడా పెట్టేసి నేనైతే దండం పెట్టేసుకొని మా పెద్దమ్మ దగ్గర అక్షంతలు అవి వేయించుకొని ఇంకా సత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళామండి. తర్వాత అక్కడ కూడా దండం పెట్టేసుకొని అక్కడ కూడా స్వీట్స్ పెట్టేసి ఇంకా స్వీట్ బాక్స్ తీసుకుని చుట్టాలందరికీ ఒక్కొక్కటిగా ఇచ్చేసానండి. మా జశ్వి వెళ్ళగానే మొదలు పెట్టేసిందండి. ఏంటో ఏడుపు చాలా విసిపించేసిందండి. ఉన్న 3 రోజులు కొత్తగా ఉంది దానికి ఏంటో. ఇంకోండి ఇదే సత్తమ్మ తల్లి టెంపుల్. మా అమ్మ వాళ్ళ పుట్టింటి దేవత అన్నమాట. ఈవిడికి సంబరం అన్నమాట. భోజనాలు కూడా పెడతారు. నేను ఈవిడ సంబరం అంతా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తానండి. చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా వెయిట్ చేయండి, చూడండి. ఈ సంవత్సరం అయితే మా పెళ్లి రోజు ఇలా జరిగిందండి. మా వారి ఇక్కడికి రావడానికి కుదరలేదు. నేను జశ్వి మాత్రమే వచ్చామండి. మా వారికి ఆఫీస్ ఉంది, ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు, అందుకే రాలేదండి. నేను జశ్వి మాత్రమే వచ్చాము అమ్మని తీసుకొని.
మా తమ్ముడు కూడా భోజనాల రోజే వచ్చాడండి. ఆ రోజైతే అసలు రాలేదు వాడు కూడా. సంబరం అంతా అయిపోయిన తర్వాత భోజనాల రోజు వచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.